హలో అండి, జై శ్రీకృష్ణ. ఇంట్లో కొంచెం మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళు ఇంట్లోనే డ్రెస్ ఎట్లా ఆల్టర్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చెప్తానండి. అయితే మంచి ఫినిషింగ్గా కుట్టుకోకపోవడానికి కారణం ఏంటనేది చెప్తాను. ఇక్కడ మనము ఫస్ట్ వేసుకొని చూసిన తర్వాత లేదంటే కొలత కోసం ఇచ్చిన దాంతో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది కొలుచుకోవాలి. నాకు ఇంత ఉంది కాబట్టి ఇక్కడ మార్క్ చేశాను. అయితే కొత్త వాళ్ళు చేసే తప్పు ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నడుము దగ్గర దాకా వస్తుంది. కుట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే వేస్తారు. అయితే మనకి మొత్తం ఇది టాప్ అనుకోండి. టాప్ అయితే కనుక పైనుంచి కట్స్ వరకు వేసుకోవాలి. అదే మనకి బాడీ పార్ట్ వరకే, ఇంతవరకు బాడీ పార్ట్ వరకు ఒక పార్ట్ లాగా వచ్చి మళ్ళీ కిందికి అతుకులాగా వస్తేనేమో ఇక్కడి వరకు మాత్రం వేసుకోవాలి. అట్లా కాకుండా మొత్తం టాప్ అయితే కనుక చూడండి, ఇట్లా ఈ మొత్తం చేతుల దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ పెట్టుకునేసి మన కట్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు కుట్టు రావాల్సిందే. ఇంకా అంతేకాకుండా ఇక్కడి వరకు నడుము పార్ట్ వస్తుందండి, ఇక్కడ వరకు పెట్టేసి ఇంకా దీంట్లో కలిపేస్తారు. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఈ కిందికి వచ్చేసరికి మొత్తం లూజ్గా ఉంటుంది. మనం ఆల్టరింగ్ చేసుకునేది మంచి నీట్గా లుక్ ఉండడానికి కోసము. ఇంకా మనము ఇది నడుం పార్ట్ వరకు మాత్రమే చేస్తే ఇదంతా లూజ్గానే ఉండిపోతుంది కాబట్టి మంచి లుక్ అయితే రాదు. ఇదొక్కటి మీరు చూసుకోవాలి, నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఓకేనా. బాడీ పార్ట్ అయితే ఇక్కడి వరకు మొత్తం టాప్ అయితే కనుక కట్స్ ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు మనము ఖచ్చితంగా కుట్టు వేసుకోవాలి. అట్లా అయితేనే మంచి లుక్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా. ఇలా మొత్తం ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇంకొక టిప్ ఏంటంటే ముందు కస్టమర్ని వేసుకొని చూడమనండి మన ఎదురుగా. ఎందుకంటే ఒక్కొక్కరికి చూడండి ఈ చేతులు మొత్తం కరెక్ట్గా ఉంటాయి, కానీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం ఇక్కడ 4000 వరకు ఇక్కడ దాకా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి లూజ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ చేతులు ఎవరికైతే లావుగా ఉంటాయో వాళ్ళకు ఇదంతా అంటే ఎల్ సైజ్ అయితే ఎక్సెల్ తెచ్చుకుంటారు చేతులు లావుగా ఉన్న వాళ్ళు. అందుకని ఇక్కడి వరకు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ 4000 వరకు అంటే ఒక 3-4 ఇంచుల వరకే కరెక్ట్గా ఉంటుంది. చెస్ట్ పార్ట్ మొత్తం కరెక్ట్గా ఉంటుంది. ఈ నడుము కిందికి వచ్చేసరికి లూజ్గా ఉంటుంది. అందుకని మనము ఈ